Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. లాస్ట్ వీడియోలో నేను మీకు యాంటీ ఎపిలెప్టిక్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఎపిలెప్సీ డిసీజ్ ఎందుకు వస్తుంది, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే సీజర్స్ ఉన్నాయో అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు క్లాసిఫికేషన్ అలాంగ్ విత్ ఎంటైర్ ఫార్మకాలజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టే నేను ఇక్కడ మీకు డ్రగ్ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి నిమోనిక్ని ఇవ్వబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్. So the first class is hydantoins. It consists of two drugs, phenytoin, fosphenytoin. Barbiturates, next class, phenobarbital, mifebarbital are the drugs. Next class వచ్చేసి deoxybarbiturate. దీనికి example primidone. Immunostilbins is the next class and carbamazepine is the example. Next class is succinimide and ethosuximide is the example of the drug. Next comes the GABA transaminase inhibitors. దీంట్లో examples వచ్చేసి valproic acid, vigabatrin. Next one is benzodiazepines. The examples are diazepam, clonazepam, lorazepam, clobazepam. Miscellaneous drugs వచ్చేసి magnesium sulfate, acetazolamide. Most commonly used drug వచ్చేసి levetiracetam, topiramate, lamotrigine. లామోట్రిజిన్ని ఫినైల్ ట్రయాజిన్ డెరివేటివ్ అని కూడా అంటాం. తర్వాత లాస్ట్ అదర్స్ వచ్చేసి గాబాపెంటీన్ అండ్ ప్రెగాబాలిన్. సో వీటిని సైక్లిక్ గాబా అనలాగ్స్ అని కూడా అంటాము. సో మీకు నేను ఇప్పుడు ఇవ్వబోతున్న నిమోనిక్ ఏంటి అంటే, దిస్ హ్యాపీ బర్త్డే ఈజ్ గోయింగ్ టు బీ మోస్ట్ మెమొరబుల్ వన్. ఓకే, దిస్ హ్యాపీ అంటే హైడంటాయిన్స్, బర్త్డే అంటే బార్బిట్యూరేట్స్, barbiturates, deoxybarbiturate. IS is immunostilbin, going is immunostilbin, S is succinimide, going G for GABA transaminase inhibitors, B benzodiazepines, most miscellaneous, memorable, most commonly used, one others. సో నిమోనిక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దిస్ హ్యాపీ బర్త్ డే IS ఈజ్ గోయింగ్ టు బీ మోస్ట్ మెమొరబుల్ వన్. సో ఇలా ఈ నిమోనిక్ ద్వారా మీరు ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ని గుర్తుపెట్టుకొని ఎగ్జాంపుల్స్ని మెమొరైజ్ చేసుకోవాలి. డ్రగ్ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు రెగ్యులర్గా వాటిని మెమొరైజ్ చేస్తూ ఉండాలి, రివైజ్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్. సో కమింగ్ టు ద మెకానిజం ఆఫ్ యాక్షన్స్. సో ఫెనిటోయిన్, కార్బమాజెపిన్ అండ్ ప్రైమిడోన్కి కామన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, దే బ్లాక్ ద sodium channels. They show their mechanism of action by blocking the sodium channels. So sodium channels ని బ్లాక్ చేస్తూ ఫెనిటోయిన్, కార్బమాజెపిన్ అండ్ ప్రైమిడోన్ వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపిస్తాయి. సో తద్వారా అవి సీజర్స్ని తగ్గిస్తాయి అన్నమాట. సో మనం సైడ్ ఎఫెక్ట్స్ కానీ చూసినట్లయితే ఫెనిటోయిన్లో వెస్టిబ్యులార్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, గమ్ హైపర్ప్లేషియా, హిర్స్యూటిజం, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. వెస్టిబ్యులార్ ఎఫెక్ట్స్ అనేది ఇన్నర్ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తే వెస్టిబ్యులార్ ఎఫెక్ట్స్ లాంటివి చూడొచ్చు. లైక్ వర్టిగో, డిజీనెస్, నాజియా, వామిటింగ్ ఇలాంటివి మనం చూడొచ్చు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, గమ్ హైపర్ప్లేషియా అంటే గమ్స్ దగ్గర హైపర్ప్లేషియా, ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ సెల్స్ అనేది చూడొచ్చు. తర్వాత హిర్స్యూటిజం అనేది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ హెయిర్ అనేది చూడొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎనీమియా విచ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. తర్వాత నెక్స్ట్ కార్బమాజెపిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ చూసినట్లయితే వర్టిగో, సో డిజీనెస్ లాంటిది, అంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది వెస్టిబ్యులార్ ఎఫెక్ట్ కిందకి వస్తుంది స్టూడెంట్స్.
తర్వాత ఏటాక్సియా అంటే పువర్ మసిల్ కంట్రోల్ అనమాట. సో వీళ్ళకి వాకింగ్లో, మాటల్లో, అన్నింట్లో, మూమెంట్స్లో అన్నింట్లో ప్రాబ్లం వస్తుంది, మసిల్ కంట్రోల్ సరిగ్గా ఉండదు కాబట్టి. డిప్లోపియా is nothing but double vision, and the other two side effects or adverse effects are vomiting and dizziness. Coming to the adverse effects associated with the drug primidone. నిస్టాగ్మస్ అంటే కంటి చూపుతో వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. ఎలాంటి రీజన్ లేకుండా కన్ను కంటిన్యూస్గా అటు ఇటు మూవ్ చేస్తూ ఉండడం, ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఉండడం అనేది నిస్టాగ్మస్. ఏటాక్సియా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పువర్ మసిల్ కంట్రోల్ అనేసి. తర్వాత మెగాలోబ్లాస్టిక్ అనీమియా అండ్ ఆస్టియోమలేషియా అనేది సాఫ్టనింగ్ ఆఫ్ ద బోన్స్ అనమాట. ఇంప్రాపర్ మినరలైజేషన్, పువర్ మినరలైజేషన్ వల్ల బోన్స్ అనేవి సాఫ్ట్ అయిపోవడాన్ని మనం ఆస్టియోమలేషియా అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫీనోబార్బిటోన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే బార్బిటరేట్స్ క్లాస్ కిందకి వస్తుంది స్టూడెంట్స్ ఇది. సో ఇవి గాబా ఏ రిసెప్టార్కి బైండ్ అయి క్లోరైడ్ ఛానల్ ఓపెనింగ్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేస్తాయన్నమాట. క్లోరైడ్ ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు మెంబ్రెయిన్ హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది. సో మెంబ్రెయిన్ హైపర్ పోలరైజేషన్ వల్ల సీజర్స్ అనేవి తగ్గుతాయి. ఫీనోబార్బిటోన్కి సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ చూసినట్లయితే నిస్టాగ్మస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, తర్వాత ఏటాక్సియా, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అండ్ ఆస్టియోమలేషియా. అంటే ఏంటి, ప్రైమిడోన్కి ఏవైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ సేమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫీనోబార్బిటోన్కి కూడా ఉన్నాయి అని అర్థం, రైట్. తర్వాత నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి ఇథోసక్సిమైడ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇట్ బ్లాక్స్ ఆర్ ఇన్హిబిట్స్ ద T-type కాల్షియం ఛానల్స్. సో T-type కాల్షియం ఛానల్స్లో L-type అండ్ T-type కాల్షియం ఛానల్స్ ఉంటాయి. L-type కాల్షియం ఛానల్స్ అనేవి లాంగర్ టైం యాక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ T-type కాల్షియం ఛానల్స్లో ఫాస్ట్గా ట్రాన్సియంట్గా అయాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇవి ఎక్కువగా థలామిక్ న్యూరాన్స్, బ్రెయిన్లో ఏదైతే థలామస్ ఏరియా ఉందో అక్కడ చూడబడుతుంది. సో ఆ థలామిక్ న్యూరాన్స్లో T-type కాల్షియం ఛానల్స్ని ఇన్హిబిట్ చేస్తూ ఇథోసక్సిమైడ్ తన మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపిస్తుంది. సో ఇథోసక్సిమైడ్కి సంబంధించిన అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ కానీ చూసినట్లయితే నాజియా, వామిటింగ్, ఎపిగాస్ట్రిక్ పెయిన్ is the pain in the upper abdominal region. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అండ్ అనోరెక్సియా అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఎక్కడైతే ఈ అనోరెక్సియా ఉన్నవాళ్ళు తింటే ఎక్కడ లావ్ అయిపోతాం అనే భయంతో తినకుండా వాళ్ళ డైట్ని కంట్రోల్ చేస్తూ ఎక్సెస్ స్టార్వింగ్ ద్వారా ఇంకా వీక్ అయిపోతారనమాట. సో ఆ కండిషన్ని మనం అనోరెక్సియా అని అంటాం. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రగ్ వాల్ప్రోయిక్ యాసిడ్ అనేది గామా ట్రాన్సమినేజ్ ఇన్హిబిటర్ అనమాట. సో గామా ట్రాన్సమినేజ్ అనేది గాబా న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది. సో గాబా యొక్క మెటబాలిజంలో హెల్ప్ చేయకుండా గాబా ట్రాన్సమినేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ కానీ చేస్తే గాబా లెవెల్స్ అనేవి పెరుగుతాయి. గాబా లెవెల్స్ కానీ పెరిగితే క్లోరైడ్ ఛానల్ ఓపెనింగ్ అనేది పెరుగుతుంది. సో క్లోరైడ్ ఛానల్ ఓపెనింగ్ ఉన్నప్పుడు క్లోరైడ్ ఛానల్స్ కానీ సెల్లోకి ఎంటర్ అయినప్పుడు దట్ కాజెస్ హైపర్ పోలరైజేషన్ అండ్ ఇన్హిబిట్స్ ద సీజర్స్ ఆర్ రెడ్యూసెస్ ది సీజర్స్ అనమాట. సో వాల్ప్రోయిక్ యాసిడ్ causes what? Inhibition of GABA transaminase enzyme. సో ఇవి గాబా సింథసిస్ని పెంచుతాయి, అట్ ద సేమ్ టైం గాబా ట్రాన్సామినేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. వాల్ప్రోయిక్ యాసిడ్ యొక్క అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే సో ఇదే మెకానిజం ఆఫ్ యాక్షన్ విగాబాట్రిన్ కూడా చూపిస్తుంది. డ్రగ్ క్లాస్ వచ్చేసి గాబా ట్రాన్సామినేజ్ ఇన్హిబిటర్స్. సో వాల్ప్రోయిక్ యాసిడ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే నాజియా, వామిటింగ్, epigastric pain as well as gastric irritation. Coming to the next class of drugs, benzodiazepines. So benzodiazepines lo manaki unna drugs diazepam, clonazepam, lorazepam and clobazepam. So diazepam mechanism of action ela chupistundi ante by frequently opening the chloride channels.
బార్బిట్యూరేట్స్తో కంపేర్ చేస్తే బార్బిట్యూరేట్స్ డైరెక్ట్గా గాబా ఏ రిసెప్టార్ మీద బైండ్ అయి క్లోరైడ్ ఛానల్ ఓపెనింగ్ని ఫెసిలిటేట్ చేస్తాయి. బట్ బెంజోడైజెపిన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా క్లోరైడ్ ఛానల్స్ని ఓపెన్ చేయడం ద్వారా వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపిస్తాయి. ఇది డిఫరెన్స్ బెంజోడైజెపిన్స్కి బార్బిట్యూరేట్స్కి. సో డైజెపంలో ఉన్న అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే డ్రౌజీనెస్, కన్ఫ్యూషన్, యామ్నీషియా అంటే మెమరీ లాస్ అండ్ డిజీనెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిసిలీనియస్ డ్రగ్స్ గురించి కానీ మనం చూసినట్లయితే మాగ్నీషియం సల్ఫేట్లో యాంటీ కన్వల్సెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువగా ఎక్లాంప్సియాలో యూజ్ చేయబడుతుంది. ఎక్లాంప్సియా అంటే సీజర్స్ ఏవైతే ప్రెగ్నెంట్ విమెన్లో ఉంటాయో వాటిని ఎక్లాంప్సియా అని అంటాం. తర్వాత ఎసిటాజోలమైడ్ అనేది ఇంకొక డ్రగ్. సో ఎసిటాజోలమైడ్ అనేది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఇన్హిబిటర్. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది పీహెచ్ మెయింటెనెన్స్లో, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్లో యూజ్ అవుతుంది స్టూడెంట్స్. బట్ ఎసిటాజోలమైడ్ అనేది ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఇప్పుడు యూజ్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మోస్ట్ కామన్లీ యూజ్డ్ డ్రగ్స్. ఇక్కడ మనకి లెవిటెరాసెటమ్, టోపిరామేట్, లామోట్రిజిన్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి. లెవిటెరాసెటమ్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మాడిఫైస్ ద రిలీజ్ ఆఫ్ గ్లూటామేట్ అండ్ గాబా. సో గ్లూటామేట్ని తగ్గించి గాబా రిలీజ్ని పెంచడం ద్వారా లెవిటెరాసెటమ్ తన మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది అంత క్లియర్గా అయితే లెవిటెరాసెటమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అయితే మనకి తెలియదు. బట్ ఇట్ యాక్ట్స్ బై మాడిఫైయింగ్ ద రిలీజ్ ఆఫ్ గ్లూటామేట్ యాజ్ వెల్ యాజ్ గాబా న్యూరో ట్రాన్స్మిటర్స్. నెక్స్ట్ వచ్చేసి లామోట్రిజిన్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ సోడియం ఛానల్స్ని ప్రొలాంగ్ చేస్తూ తన మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద లామోట్రిజిన్ అండ్ నెక్స్ట్ ఈజ్ ద టోపిరామేట్. టోపిరామేట్ బ్లాక్స్ సోడియం ఛానల్స్ అండ్ ఆల్సో ఎన్హాన్సెస్ గాబా ఏ రిసెప్టార్ కరెంట్స్. అంటే గాబా ఏ రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తూ క్లోరైడ్ ఛానల్ యాక్టివేషన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. అలాగే గ్లూటామేట్ రిసెప్టార్స్ని అంటే ఏఎంపిఏ రిసెప్టార్స్ని కూడా బ్లాక్ చేస్తుంది. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ని టోపిరామేట్ ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. కమింగ్ టు అదర్స్, దట్ ఈస్ గాబాపెంటిన్ అండ్ ప్రెగాబాలిన్. వీటిని సైక్లిక్ గాబా అనలాగ్స్ అని కూడా అంటాం. వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే దే బైండ్ టు ఆల్ఫా 2 అండ్ గామా 1 సబ్ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ అండ్ దే మే డిక్రీజ్ గ్లూటామేట్ రిలీజ్ ఎట్ ద ఎక్సైటేటరీ సినాప్సిస్. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లిక్ గాబా అనలాగ్స్ కానీ చూసినట్లయితే కామన్గా మనం ఇంతకుముందు చూసినట్లుగానే ఏటాక్సియా, ఫ్యాటిగ్, డ్రౌజీనెస్ అండ్ డిజీనెస్. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్మకాలజీ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీలైనంత ఎక్కువగా లైక్ చేయండి అండ్ వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి ఈ వీడియో అందుబాటులో ఉండేలాగా షేర్ చేయండి.